నగరంలోని అనేక పిలుపునిచ్చాము. నేను గత వారం 10 రోజుల క్రితమే మా ఆర్సీబీ ఎంఐ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అనేక ఈ స్టేడియం ముందే ఓవైపు పోలీసులు ఉంటే వాళ్ళకి ఆపోజిట్గా మరి దండాలు నడుపుతూ ఉన్న పరిమితి మేము చూసాము. కాబట్టి ఒకటే మేము హెచ్చరిస్తూ ఉంది, రానున్న 25వ తారీఖులో ఆర్సీబీ మ్యాచ్కి అనేక దండలకు అవకాశాలు ఇచ్చి మరి పేటీఎంలోనే మరి మొత్తానికి బ్లాక్ చేసినటువంటి ఈ పరిస్థితిని మరింత ముందుకు తీసుకెళ్తే మాత్రం మరి యువజన సంఘ ఏవైఎఫ్ డివైఎఫ్ఐ పీవైఎల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్కు సంబంధించినటువంటి ఐపీఎల్ టికెట్లను పేటీఎం అనే సంస్థకు సన్ రైజర్స్ యాజమాన్యం అదేవిధంగా హెడ్సే కూడా అమ్మకానికి పెట్టారు. దాదాపు 36,000 టికెట్లు అరగంట అని చెప్పి ఇదే హెడ్సే అదేవిధంగా సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది. వాస్తవానికి అరగంట వ్యవధిలో 36,000 టికెట్లు అమ్ముడుకోవడం అనేది చాలా విడ్డూరమైన విషయం. దీన్ని గతంలోనే మేము పూర్తిగా దీన్ని విభేదిస్తూ అనేక సందర్భాల్లో కూడా దీన్ని ఎండగట్టినటువంటి విషయం ఉంది. కానీ ఈరోజు డెమోక్రటిక్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి డివైఎఫ్ఐ అదేవిధంగా పీవైఎల్ యువజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఉప్పల్ స్టేడియంలో మేము ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం హెచ్టీఏలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద అనేక దఫాలుగా పోరాటాలు చేశాం. వాటికి సంబంధించి ఈ ఐపీఎల్ సంబంధించినటువంటి ఏదైతే టికెట్ల పారదర్శకతలో ఏదైతే మార్పులు వస్తున్నాయో వాటికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి మేము హెడ్సే ప్రెసిడెంట్కి ఈరోజు ఒక మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. కానీ హెడ్సే ప్రెసిడెంట్ పూర్తిగా నిమ్మకు నీరెట్టినట్టు వివరిస్తున్నాడు. పూర్తిగా ఆయన అక్రమాలకు పాల్పడుతున్నాడు అనేది ప్రగాఢంగా మేము నమ్ముతున్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే టికెట్లకు సంబంధించి గోల్మాల్ జరుగుతుందో వీటి మీద పూర్తిగా విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఒకవేళ హెడ్సే పూర్తిగా ఈ వైఖరి మీద తప్పు చేయలేదని భావిస్తే మీరెందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వట్లేదు అనేది కూడా ఈరోజు హెడ్సే బోర్డుని అదేవిధంగా హెడ్సే అధ్యక్షుడు జగన్మోహన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవానికి ఈ ఐపీఎల్ సంబంధించిన మ్యాచ్కు సంబంధించి పూర్తిగా 4,700 టికెట్లు హెచ్సే మేనేజ్మెంట్కి వచ్చిందని చెప్పి ఈరోజు విశ్వసనీయ సమాచారం దొరుకుతుంది. కానీ ఈ 4,700 టికెట్లకు సంబంధించినటువంటి హెచ్సే ప్రెసిడెంట్ ఎవరెవరికి టికెట్లు పంచారో వాటికి సంబంధించినటువంటి వివరాలను బహిర్గతం చేయాలని చెప్పి ఈరోజు యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు ఈ విషయాల మీద స్పందించకుంటే 25వ తారీఖు జరిగేటటువంటి మ్యాచ్ని పూర్తిగా అడ్డుకుంటాం. క్రీడాభిమానులతో కనీసం ఇప్పటికీ ఐపీఎల్ వ్యాపారమయమైంది. కనీసం వినోదాన్ని కూడా పంచాల్సినటువంటి ఈ హెచ్సీఏ సన్ రైజర్స్ మేనేజ్మెంట్ కేవలం ధనద్రాహంతో పూర్తిగా ఈరోజు సమాజాన్ని క్రీడలను పూర్తిగా వ్యాపారం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా యువజన సంఘాలుగా మేము అడ్డుకుంటాం. ఖచ్చితంగా క్రీడాభిమానులతోని వారితో చర్చించి ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యువజన సంఘాల ఆధ్వర్యంలో దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తాం. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల్లో టికెట్ల అమ్మకాల విషయంలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా హెచ్సీఏ ఉన్నటువంటి హైదరాబాద్ హెచ్సీఏ ఉన్నటువంటి ప్రెసిడెంట్ యొక్క భాగస్వామ్యంతో హైదరాబాద్ సన్ రైజర్స్ యొక్క ఫ్రాంచైజీ ఏదైతే ఉందో రీతిలో టికెట్లు అమ్ముకుంటా ఉన్నారు. సామాన్య క్రికెట్ ప్రేక్షకులకు టికెట్లు ధరలని అందుబాటులో లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో టికెట్లు నిర్ణయిస్తూ ఉన్నారు. ఆయా సందర్భాల్లో క్రికెట్ మ్యాచ్లకు ఉన్నటువంటి క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని వేలాది రూపాయల టికెట్ల రేట్లను పెంచుతూ ఉన్నారు. 5,000 రూపాయల నుంచి సుమారు 30,000, 40,000 రూపాయల వరకు టికెట్లు పెంచుతూ ఉన్నారు. దానివల్ల సామాన్య క్రికెట్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మ్యాచ్లు కూడా చూడలేని పరిస్థితి ఉన్నది. సామాన్యులకు అందట్లేదు. డబ్బులుండి కొనగలిగినటువంటి వాళ్ళకే ఇవాళ ఐపీఎల్ మ్యాచ్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి హెచ్సీఏ దీనికి ప్రధాన బాధ్యత వహించాలి. గతంలో కూడా హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి, అవినీతి ఆరోపణలు వచ్చినాయి, కుంభకోణాలు జరిగినాయని చెప్పేసి అనేక కథనాలు మీడియాలో కూడా వచ్చినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీని మీద ఒక విచారణ కమిటీని వేయాలని చెప్పేసి మేము యువజన సంఘాలుగా డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇటీవల కాలంలో జరుగుతున్న అనేక మ్యాచ్లలో టికెట్ల ధరలను విపరీతంగా పెంచుతూ ఉన్నారు. ఇక్కడ సౌకర్యాలు కూడా లేవు, అనేక రకాలుగా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా కనీసం ఇక్కడికి రాకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. నిజంగా మీరు అవినీతికి పాల్పడకపోతే ఎందుకు ఇక్కడికి రావడం లేదని చెప్పేసి కూడా విద్యార్థి యువజన సంఘాలకు మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే వచ్చే మ్యాచ్ల నాటికి ఏదైతే ఐపీఎల్ క్రికెట్ల ఈ టికెట్ల కుంభకోణం ఉందో దాని మీద విచారణ జరగాలి. ధరలని విపరీతంగా పెంచేటువంటి దాన్ని స్వస్తి చెప్పాలని చెప్పేసి అందరికీ సామాన్య క్రికెట్ అభిమానులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ టికెట్ ధరలను ఉంచాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు కనుక ఈ యొక్క క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న కుంభకోణాల మీద
సరైన విచారణ జరిపించి దోషులపైన చర్యలు తీసుకోకపోతే రేపు జరిగేటువంటి మ్యాచ్లను కూడా మేము అడ్డుకుంటామని చెప్పేసి తెలియదు. ఐపీఎల్ మ్యాచ్ సంబంధించినటువంటి టికెట్లను బ్లాక్లో అమ్ముతున్నటువంటి ఎస్సీఏ కమిటీపై చర్యలు తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఇక్కడ అఖిల భారత యువజన సమిత్య డివైఎఫ్ఐ పివైఎల్ అందరు కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు మన అందరికి తెలుసు, ఈరోజు టికెట్లు ఆన్లైన్లో పెట్టిన పేటీఎం కంపెనీకి ఇచ్చామని చెప్పి 5 నిమిషాల్లోనే వేలాది టికెట్లు ఈరోజు అయిపోయాయని చెప్పిన ప్రకటించడం, అలా పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని, బ్లాక్లో టికెట్లు ఉన్నా కూడా లేదని చెప్పి బ్లాక్లో అమ్ముకున్నారని మేము ఆరోపిస్తున్నాం. దీని మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ కమిటీ మీద ఎస్సీ మీద చర్యలు తీసుకోవాలి. ఒక విచారణ కమిటీ వేసి పూర్తి స్థాయిలో కుంభకోణాలు జరుగుతున్నటువంటి కూడా ప్రభుత్వం పట్టించుకోవడం సిగ్గు చేయడాన్ని సందర్భంగా తెలుస్తున్నాం. వెంటనే కమిటీ వేసి చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో 25 తారీఖు జరుగుతున్న మ్యాచ్ ముందు కూడా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తాం.